రా బావా చూడు. చూడు ఎవరిని అనుకున్నంత పని చేసేసింది. ఇక నేను శ్రీకర్ ముందు తల ఎత్తుకోలేను. సాధారణమైన మనుషులు ఉపయోగించే అద్దమా ఇది? మాయా దర్పణం ఇది. ఫోన్లో మనం అవతల మనుషులతో ఎలా మాట్లాడగలుగుతామో, ఎలా చూడగలుగుతామో ఆ విధంగా ఈ మాయా దర్పణంతో చేయవచ్చు. ఇవి చూడు. క్షుద్ర పూజలు చేయడానికి ఉపయోగించే వస్తువులు ఇవి. ఇవి మాయ ఇంటిలో ఎందుకున్నాయి? వీటితో మాయ ఏం చేయబోతుందో ఆలోచించు. ఆ బాక్స్ ఏంటి? ఇంతకుముందు నేను ఎప్పుడూ చూడలేదే. అందులో ఏముంది? నేను చూడొచ్చా? ఏం లేదు శ్రీకర్, మొన్న షాపింగ్లో కొన్నాను. ఇది వెరైటీగా కనిపించింది. ఇందులో నా ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టుకుంటాను. ఆ రోజు తను నా దగ్గర కంగారు పడింది. ఆ బాక్స్ విషయంలో అబద్ధం చెప్పింది. అయితే వీటిని గమనిస్తే మాయ మీద నీకు అనుమానం కలగడం లేదా? ఇప్పటికైనా మాయ గురించి తెలుసుకో. తనని నమ్మకు. జీవితం బలి చేసుకోకు. కుటుంబాన్ని కష్టాలు పాలు చేయకు. నా జాతకం మొత్తం బయటపడేసింది. ఇప్పుడేమంటావు బావా? మాయను ఇప్పుడే రమ్మంటాను. వీటి గురించి వివరణ అడుగుతాను. ఏం చెప్తుందో వింటాను. తననింక నమ్మే పరిస్థితిలో నేను లేను. హలో, ఏదో కంగారుగా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళావు. ఏమైంది శ్రీకర్? ఎక్కడున్నావు? నీతో పనుంది. ఇమీడియట్ గా బయలుదేరి ఇంటికి వస్తావా? మీ ఇంటికా? కాదు, మీ ఇంటికి. ఏమైంది? ఎందుకు? ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం. కమ్ సూన్. ఇలా బుక్ అయిపోయానండి. ఇక తప్పించుకోవడం కష్టం. శుభలేఖలు ముఖ్యమైన మనుషులకి ఇచ్చేశాం. మరికొంతమందికి ఇచ్చేస్తే శుభలేఖల పంపిణీ అయిపోతుంది. అమ్మా, ఇంకా బ్యాలెన్స్ ఎవరున్నారు చెప్పండి. బైక్ మీద ఒక రౌండ్ తిరిగేస్తాను. గుర్తు చేసుకుని చెప్తానులేరా. అలాగే. పల్లెటూరు వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడండి మామయ్య, పెళ్లి ఏర్పాట్ల గురించి. నేను మాట్లాడలేనమ్మా. అది కూడా మీ అత్తయ్య చేతుల మీదుగా జరిగిపోవడమే మంచిది.